రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు చెప్పండి. ఎస్ రామ్మోహన్ గారు, సిబిఐకి అప్పచెప్పారు కాళేశ్వరం ఇష్యూని. మీ కల్వకుంట్ల కవిత స్పందించిన తీరేంటి? మరి ఏంటి ఆవిడ చెప్పిన మాటలో ఎంత వాస్తవం ఉంది? దీనికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా హరీష్ రావు సంతోషాన్ని మాట్లాడుతున్నారు, కడుపు రగిలిపోతుంది అంటున్నారు. చిల్లర వేషాలు వేయొద్దు, నన్ను ట్రోల్ చేస్తే తాట తీస్తానంటున్నారు కవిత. ఎలా చూస్తారు? కవితగా మాట్లాడిన బయట ఒకటి మన దగ్గర ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. తర్వాత మీరు మాట్లాడుతారు. కానీ కవిత గారు అది ప్లే అవుతుంది, చూద్దాం. కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మెగానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఏమనుకోవాలి? మీ నేత కవిత గారు చేసిన వ్యాఖ్యలను ఏమనుకోవాలి? ఇప్పుడు ప్రజల్లో అందరికీ ఏ విధంగా వెళుతుంది? కవిత గారు చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగత. కవిత గారు బయట ఉన్న జాగృతి పని చేస్తున్నారు, వాళ్ళు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచారు, అంతవరకే మాకు సంబంధం. మిగతా అంతా ఆమె వ్యక్తిగత విషయం. మాకు కానీ పార్టీకి కానీ ఆమె కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు. దాంట్లో మనం మాట్లాడడానికి పెద్ద ఏం ఇది గమనించాల్సింది. రామ్మోహన్ గారు వ్యక్తిగత విషయం కాదు, పార్టీ ఎమ్మెల్సీ ఆవిడ. మీరు వ్యక్తిగత విషయాన్ని అనవద్దు. మరి ఆ రకంగా ఉన్న కవిత గారు మీ పార్టీలో ఇంపార్టెంట్ నేత మాట్లాడినప్పుడు మీ పార్టీ సమాధానం ఏం చెప్తుంది? ప్రజలకి సమాధానం ఏం చెప్తారు? మీరు కుట్ర జరిగిందని చెప్తున్నారు కదా. ఖచ్చితంగా అవసరమైన విషయం ఉంటే తప్పకుండా సమాధానం చెప్తాం. కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు జరగాల్సింది ఏంది? కేసీఆర్ గారికి చెడ్డ పేరు వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి కావాలని కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టడం ప్రయత్నం చేస్తుంది. ఇందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి తీవ్రంగా విఫలమైపోయాడు. దిగ్గుసరైన రేవంత్ రెడ్డికి ఉంటే ప్రజలందరూ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ కాళేశ్వరం పైన పీసీ ఘోష్ కమిషన్ వేసిండు ఆయన. మరి ఆయన వేసిన కమిషన్ మీదనే ఆయనకు నమ్మకం లేదు, కమిషన్ విలువనే లేదు. ఇప్పుడు టాపిక్ రామ్మోహన్ గారు టాపిక్ డైవర్ట్ చేయదు. ఎస్, రేవంత్ రెడ్డి గారు సిబిఐ కేసారా, అదేంటో తర్వాత చూద్దాం. అసలు కవిత గారు చేసిన వ్యాఖ్యల మీద మాట్లాడాలి మీరు. కల్వకుంట్ల కవిత గారు చేసిన వ్యాఖ్యల గురించి, సంతోష్ గారి గురించి, కేటీఆర్ గురించి, లేదంటే హరీష్ రావు గురించి మాట్లాడిన మాటల మీద మీరు స్పందించేది ఏంటి? కవిత గారి వ్యాఖ్యలు వాస్తవం ఉందంటారా? అది చెప్పండి ముందు. కవిత గారి వ్యాఖ్యలు వాస్తవం లేదు. కేసీఆర్ గారు గొప్పలన్న మాట మాత్రమే వాస్తవం, అందులో మిగతా అంతా అబద్ధం. మరి ఎందుకు మీరు పార్టీ చర్యలు తీసుకోవట్లేదు? మరి ఎందుకు పార్టీ చర్యలు తీసుకోవట్లేదు? అలా మాట్లాడితే ఇంకొక కార్యకర్త అయితే మీరు ఊరుకుంటారా? దాడి చేస్తారు. తప్పకుండా అవసరం వచ్చినప్పుడు తప్పకుండా చర్యలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది పూర్తిగా పార్టీ అంతర్గత విషయం. దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. దీనికి తెలంగాణ ప్రజానికానికి సంబంధం లేదు. ప్రెస్ ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే అది పార్టీ అంతర్గత విషయం అంటారేంటి? మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా మాత్రం మనం స్పందించాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడు
ఇప్పుడు మనము రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా ఇంపార్టెంట్. మనకు రైతులకు యూరియా దొరకడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ ఫెయిల్ అయిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది. వీళ్ళకి చేతగానందుకు ఈ పీసీ గోల్స్ కమిషన్ అన్ని వాళ్ళని దాచిపెట్టి అబద్ధాలు ప్రచారం చేసి ముందుకు తీసుకొచ్చినందుకు, మా యొక్క నాయకులు దానికి సమర్థంగా తిప్పికొట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి అర్థం కాక దాని కేసును సిబిఐకి అప్పచెప్తామని మాట్లాడుతున్నాడు. ఫస్ట్ రేవంత్ రెడ్డి చెప్పాల్సింది ఏంటంటే అసలు పీసీ గోల్స్ కమిషన్ అనేది వాస్తవానికి కరెక్ట్ గా పనిచేసిందా లేదా వాస్తవ దూరంగా నివేదిక సమర్పించిందా? అబద్ధాలు మొత్తం అందులో పేజీలు పుంఖాలుగా తయారు చేసి పంపిస్తే ఈయన పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా దాన్ని అసెంబ్లీలోకి తీసుకొచ్చి ఏదో అబద్ధాలు మాట్లాడుతా ఉన్నాడు. ఒక పేజీ ఇడిచిపెట్టి ఇంకో పేజీ చదవడం, స్టార్టింగ్ లైన్ వదిలిపెట్టి చివరి లైన్ చదవడం, ఇంకవన్నీ అర్థాలు మారేటట్టుగా మాట్లాడి కేసీఆర్ గారిని టార్గెట్ చేసి వారిని దోచిగా చూపే ప్రయత్నం చేస్తే దీన్ని అడ్డుకోనికే మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. ఇటువంటి తాటాకు చెప్పులకు టీఆర్ఎస్ పార్టీ భయపడదు, కేసీఆర్ గారు అసలు భయపడదు. రామ్మోహన్ గారు, హరీష్ రావు, సంతోష్ రావు, మేఘా కృష్ణారెడ్డిలు కక్కుర్తి వల్ల కేసీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుండి తనకు కడుపు రగిలిపోతుందని మండిపడ్డారు. ఎవరు చేసిన తప్పులకు అవినీతికి నా తండ్రి కేసీఆర్ చిక్కుల్లో పడ్డారన్నారు. మీరు విన్నారా మొత్తం? కవిత మాట్లాడేది ఆమె వ్యక్తిగతం. హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా క్లియర్ గా చెప్తా ఉన్నాడు, ఎవరైతే పీసీ గోల్స్ కమిషన్ అధికారులను విచారణకు పిలిపించిందో వాళ్ళు లిఖిత పూర్వకంగా ఏం చెప్పినారో ఆ పేపర్లు మొత్తం హరీష్ రావు గారి దగ్గర ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పేది ఒకటి, పీసీ గోల్స్ కమిషన్ ముందు ఇచ్చిన నివేదిక వాస్తవాలు మా దగ్గర ఉన్న కాయిదాలు ఆ పేపర్ ముంగలు పెట్టి హరీష్ రావు గారు అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాడు. ఎంతో పెద్ద ఆలోచనతో తెలంగాణ రైతాంగాన్ని బాగుపడాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటా తాత్సారం చేసుకుంటా ప్రాజెక్టు రిపేర్ చేయదు, తెలంగాణ రైతాంగం నీళ్లు ఇవ్వదు, తెలంగాణ రైతాంగం మళ్ళీ దీన్ని డైవర్ట్ తెలవట్లేదు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తే తాట తీస్తానన్నారు. మరి చూడండి, మీరు జాగ్రత్తగా ఉండి. సపరేట్ పార్టీ కూడా రెడీ అయిపోయినట్టుగా అనుకోవచ్చా కవిత గారికి? పెట్టుకోవచ్చు. ఒకటే, ఇది ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది. ఎవరు అజెండా వాళ్ళు అమలు చేసుకోవచ్చు, ప్రజల వద్దకు వెళ్ళొచ్చు అజెండాకి తీసుకొని. ప్రజలు స్వాగతిస్తే ముందుకు వెళ్ళొచ్చు, ప్రజలు అలగదొక్కితే పాతాలకు వెళ్ళిపోవచ్చు. ఇందులో డౌట్ లేదు. కాబట్టి ఇటువంటివన్నీ చిన్న చిన్న విషయాలు మనం చర్చించి సమయం వృధా. మనకు కావాలి తెలంగాణ రైతాంగానికి యూరియా కావాలి, అది ఇంపార్టెంట్ విషయం. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పీసీ గోల్స్ కమిషన్ అబద్ధం నివేదిక ఇచ్చింది, ఆ నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది, అది ఇంపార్టెంట్ మనకి. రైట్, ఇది చిన్న విషయం పెద్ద విషయం మళ్ళీ మీతో మాట్లాడతాను. నేను మనతోటి రీజాయిన్ అయ్యారు గంగాపురం వెంకటరెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి నమస్తే సార్, ఇది చాలా చిన్న విషయం అంటున్నారు రామ్మోహన్ గారు, ఏమంటారు కవిత చేసిన వ్యాఖ్యలు? ఇప్పుడు మరి పాపం రామ్మోహన్ గారు ఏం